హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. I don't know what to say. I wanna touch you but I'm far away. Hey, వాళ్ళిద్దరిని చూస్తుంటే లవర్స్ లా కనిపిస్తున్నారు. నీకు ప్రపంచంలో ప్రతిదీ ఏదో లాంగ్వేజ్లో కనిపిస్తుందా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదా. కావాలంటే చూడు, ఇప్పుడు వాళ్ళ బాడీస్ టచ్ అవుతాయి, లెగ్స్ దగ్గర అవుతాయి, అదే బాడీ లాంగ్వేజ్. ఏంటి వీడి బాడీకి ఏ లాంగ్వేజ్ లేదనుకుంటా. భయానికి కంగారుకి మధ్య స్థితిలో ఉన్నట్టున్నాడు. హలో, ఏంటి సార్ మిమ్మల్ని అప్పుడే వదిలేసారా? మీ క్రియేటివ్ సైడ్ చూసి ఇంకొంచెం సేపు ఉంచుకుంటారనుకున్నామే. నువ్వెవరు? వీడికి ఏమన్నా కరెంట్ షాక్ పెట్టారా? నిజం చెప్పించడానికి నార్కో టెస్ట్ చేసుంటారు, అది రియాక్షన్ ఇచ్చి. ఇందాక నేను ఎవరో తెలియదన్నారు. ఇందాక కంగారులో మర్చిపోయాను సార్, ఇప్పుడు గుర్తొచ్చారు. చేదే, ఇప్పుడు నేను కంగారులో ఉన్నాను, మీరెవరో నాకు తెలియదు. పోనీడు పోనీ వీడు, పోనీ వాడు, పోనీ వాడు, ఏంటి బేరాలు? ఫ్లైట్లు డిలే అవడం, మిమ్మల్ని కలవడం, ఇవన్నీ చూస్తుంటే దేవుడు మా కోసం క్రియేట్ చేసిన మ్యాజిక్ లాగుందిరా. ఇంకొద్దిగా ఛాన్స్ ఉంటే మేమిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినాను. టైంకి ఆ జూడో వచ్చేసి తను ఎత్తుకుని వెళ్ళిపోయిందిరా. సరే జూడో వస్తా చెప్ప, మన హీమెన్ గన్ బొమ్మ అంటే ఏమి గుర్తుండదు సీరియస్లీ. అవునరా, ఇది కొట్టాక ఎక్కడ కొట్టే డీడే చెప్పాలి. చెప్పరా రే, నేను ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే జోకులు ఏంట్రా? సరే ఏం చేద్దాం చెప్పు. ప్రపోజ్ చేయడానికి కొంచెం టైం దొరికింది కదా, అందుకే హ్యాపీ జర్నీ రాశానని చెప్పాను. మంచి పని చేశారా, కానీ దాన్ని నమ్మట్లేదురా. వేరేదో రాశానని డౌట్ వచ్చేసింది. ఇందాక నీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. అందుకే వేరే ట్రాలీ మీద తను అనుకున్నట్టు రాసి చుట్టూ పిచ్చి గీతలకి ఇస్తాను. ఒరే, ఈలోగా నువ్వు ఆ అమ్మాయిల దారిలో ట్రాలీ తీసుకొచ్చి పెట్టే. ఓకే, నీ వెనక నుంచి వెళ్ళి తను జాయిన్ అయిపోతాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రాలీని చూసినట్టు నేను యాక్ట్ చేస్తాను, కాన్వర్సేషన్ మొదలు పెడతాను. ఐడియా బాగానే ఉంది, కానీ ఆ పిచ్చి గీతలు ఎందుకురా? నీ కన్ఫ్యూజన్ ఎక్కువ అని అమ్మాయి అనుకోవచ్చు. ఏమైనా మంచి డిజైన్స్ గీ. ఆల్రెడీ కన్ఫ్యూజన్ అలా చెప్పేశాను, ఇప్పుడు వేరే డిజైన్స్ గీస్తే ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోతుంది. రే, నీ పిచ్చి ప్రేమకే పిచ్చి గీతలే కరెక్ట్ రా. నీ అబ్బా ఆగరా. రే, ముగ్గురు మూడు పక్కలకి వెళ్దాం. ఆ అమ్మాయి కనిపించిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే ఓకే, యు గో లెఫ్ట్, యు గో రైట్. సార్ నువ్వెవరో తెలియదన్నారుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇందాక మధ్యలో ఆపేసాను కదా, కంటిన్యూ చేద్దామని. ఏంటి కంటిన్యూ చేసేది? సగం వింటేనే ఇలా అయిపోయాను, పూర్తిగా వింటే ఇంకేమవుద్దు, నాకు అక్కర్లా. సార్, హీరో బాంబుని చేత్తో నిలిపేయడం చూసిన విలను అడిలిపోయి హీరో దగ్గరికి వచ్చి ఐఎమ్ వెరీ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయనంటాడు. హీరో ఇట్స్ ఓకే అని కౌగిలించుకుంటాడు, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఒక్క నిమిషం సార్. ఏంట్రా? హారిక కనిపించిందిరా, అదే ఈ డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్ గోల్ సిటీ మధ్యలో ఉంది, అర్జెంట్గా వచ్చేసే. సరే వచ్చేస్తున్నాను. ఆ తర్వాత హీరో ఇంటికి కాఫీ తాగడానికి వెళ్ళిన విలన్ కాల్ జారి కింద పడి గతం మర్చిపోతాడు. ఆల్రెడీ ఫ్రెండ్ అయిపోయిన హీరోని ఎనిమి అనుకుని మళ్ళీ కొట్టడానికి లేస్తాడు. అది చూసి హీరో కన్ఫ్యూజన్ లో పడిపోయి ఏం చేయాలో తెలియక టింగ్ 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 అని పరిగెడి పారిపోతాడు. తర్వాత పరిగెడతాం అయిపోయి వచ్చి చెప్తాను. ఎంతసేపు పరిగెడతాడు ఏంటో, ఎప్పుడు పూర్తిగా కథ చెప్పడు. Where is the fellow you are just talking to? He just ran away. Is he your friend? Yeah. Can you take me to him? Purpose? నీ ఫ్రెండ్ ఒక దొంగ. వాడు దొంగోడా? ఈ 1000 ఎకరాల ఎయిర్పోర్ట్ లో హూ నోస్ వేర్ హీ లివ్స్. ఫేస్ చూస్తే అలా అనిపించలేదే. అయినా మనకు తలకాయ తిప్పుకొని చూస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడంట. తలకెందుకు వచ్చింది కూడా. సినిమా స్టోరీ చెప్పి ఈయన అటాక్ చేశాడేంటి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాత్రేయం. మామూలుగా లేడు. వెనక్కి తిరిగి చూస్తాను, వద్దులే. నన్ను వదిలిపెట్టలేదుగా. అమ్మాయ్యా.
సార్ గో గో. థ్యాంక్ యూ. Hey, stop it! Stop it! I'm coming! అరే జూడో ఇక్కడ డీప్ స్లీప్ లో ఉందిరా. కానీ హారిక ఇక్కడ లేదు. హారిక ఇక్కడ మా దగ్గరే ఉంది, కానీ నువ్వు జూడో దగ్గర ఉండరా. వాట్? రే నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఆ జూడోని మాత్రం ఇక్కడ రాకుండా చూడరా ప్లీజ్. నేనే ఆపగలనురా. కైలాష్ గారిని పంపు. రే కైలాష్ తో నాకు ఇక్కడ పని ఉందిరా. నా కోసం ఇచ్చిన హెల్ప్ చేయి. పెట్టే. Oh, that's great, man. We saw her and she didn't say I know her, but she doesn't know nothing about me. Quiet. What? Please, she has fever. Thank you very much. I can see కొంచెం కార్నర్లో పెట్టరా. మరీ ఆబ్వియస్ గా మనం చేసినట్టు తెలియకూడదు. జాగ్రత్త. Okay. you waiting and I'm trying to find the way. Hey, I don't know what to say. I wanna touch you, but I'm far away. Hey, stay. Time just died here today. హాయ్. మనం ఇంకా హాయిలు చెప్పుకోవడం మానేయచ్చు అనుకుంటా. ఐ మీన్ ఎయిర్పోర్ట్ మొత్తంలో మనమే ఉన్నట్టు వి కీప్ బంపింగ్ ఇంటూ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్దాం అనుకున్నాను. ఇక మీదట మన హాయిలు థ్యాంక్ యూలు చెప్పుకోవడం మానేయచ్చు. ఎందుకంటే మనం చాలా దగ్గర అదే మనం చాలా దగ్గర ప్రయాణికుల్లాగా ఫీల్ అవుతున్నాను. Switching on the TV, man. No. This match come. Go. Oh shit! No entry. Oh, sorry. Idiot. Huh? హ్యాండ్సమ్ గానే ఉన్నారు, కాస్త పొట్టేమో. వాళ్ళ హెయిర్ స్టైల్స్ గురించి షూట్ చేస్తున్నా. మీ హాబీయా? నా ప్రొఫెషన్ హెయిర్ అండ్ బ్యూటీ టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తున్నా. వావ్, నేను ఎంబీఏ చేశాను. చేసి ఇంకేం చేయలేదు. అంటే నేనేం చేయనని కాదు, చెప్పాను కదా ట్రావెలింగ్ అంటే ఇష్టం అని. మేబీ ఓ హాలిడే రిసార్ట్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే టూరిజం సంబంధించి ఏదో ఒకటి ఓపెన్ చేస్తాను. అయినా అరే పొట్ట వాడి హెయిర్ స్టైల్ బాగాలేదు. పర్ఫెక్ట్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. ఇవాళ ఒకటి అనిపించవచ్చు, రేపు ఇంకోటి అనిపించవచ్చు. రోజు ఏదో ఒకటి కొత్తదనం ఉండేలా చేస్తూ ఉంటాను. కంప్లీట్ ఆపోజిట్ అనమాట. మీలాగా నా లైఫ్ లో అన్ని మేబీలు ఉండవు. ఎంత ప్లాన్, నెక్స్ట్ పెళ్లి చేసుకోవడం, తర్వాత ఓన్ బ్యూటీ పార్లర్ చైన్ ఓపెన్ చేయడం. కూల్. ఆపోజిట్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ లాగా మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం అనుకుంటాను కదా. ఇప్పుడే ప్రయాణికులం అన్నారు, అప్పుడే ఫ్రెండ్స్ అంటున్నారు. నేను హ్యాపీ జర్నీ అని రాసి చెప్పాను, అట్లా ఇదే. ఇది నేను రాసిన పిచ్చి గీతలే. మరీ ఆబ్వియస్ గా తెలిసిపోతుంది కదా మీ ఫ్రెండ్స్ ఎవరో నేను చూడాలని రాసి పుష్ చేసినట్టు. మీకు అలాగనిపించిందా? దీనికి బాగా స్క్రూ లూజ్ ఏమో, ఉల్లుకుంటూ వచ్చేసింది అనిపించింది. చెప్పు. లంచ్ చేద్దామా? చేద్దాం. సీ యూ. హావ్ టు గో. లంచ్ టైం అయింది, లంచ్కి వెళ్దామా? నాకు ఆకలిగా లేదు. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. అనవసరం నీకోసం నేను బర్గర్ తినకుండా వచ్చాను. ఏంట్రా నమ్మిందా? ఏంట్రా నమ్మేది? ఇదేమైనా నమ్మబుల్గా ఉందా? ఇదే కానీ అమ్మాయి నమ్ముంటే నేను డెఫినెట్గా వేరే అమ్మాయిని చూసుకునేవాడిని. కొంచెం ఎక్కువ తెలినట్టుందా? కొంచెం కాదురా, ఏదో అక్కడ చూడు ఒకసారి. ఈ కథలో హీరోలాగా బాగా ఓవర్ యాక్షన్ చేసింది. బట్టతలు కానీ కొట్టరా, నన్ను కొడతాం కాదు. బట్టలోడి తప్పే ఉందిరా, నువ్వు చేసి. ఏమైందిరా?
ఇది కొంచెం ఫేవర్ వచ్చినట్టుందిరా. ఇది సాల్టా పెప్పరా? డెఫినెట్గా పెప్పరే. ఇంత చిన్న ప్రపంచంలో ఇంకా చిన్న ఎయిర్పోర్ట్లో వద్దన్నా కలుసుకుంటున్నాం కదా. కెన్ ఐ జాయిన్ యు గైస్? ఏంటి నన్ను ఫాలో అవుతున్నారా? ఆకలి లేదన్నారు, మీరే నన్ను ఫాలో అవుతున్నారు అనుకుంటా. మీ ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఇంకా గంటన్నర టైం ఉంది. అరే నా ఫ్లైట్ నైట్ 8 o'clockకి. పిచ్చ బోర్ కొట్టేస్తుంది. ఎదురు గేమ్ ఆడతామా? మాతో ఏం గేమ్స్ ఆడతావు? మీకు వార్ గేమ్స్ అంటే మరీ ఇష్టం అనుకుంటాను. నేను డమ్ షరత్స్ లాంటి సాఫ్ట్ గేమ్స్ ఆడుకుంటాను. ప్రతిసారి బట్టలు సర్దుకొని ట్యాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ కోసం వెయిట్ చేసి ఎవ్రీ జర్నీ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డంషర్ హెడ్స్ చిన్నప్పుడు ఎప్పుడు ఆడాను. వెరీ సింపుల్. ఇప్పుడు మనం 2 టీంలుగా డివైడ్ అవుదాం. మా టీంలో ఉన్న ఒకరు, మీ టీంలో ఉన్న ఒకరు చెవులో ఒక వర్డ్ చెప్తారు. అది మీరు మాట్లాడకుండా ఏ వస్తువు చూపించకుండా యాక్ట్ చేసి చూపించాలి. అలా చేయకపోతే యూ లూజ్ అ పాయింట్. మీ టీం అంటున్నావేంటి? మేమిద్దరం ఒకే టీం కాదా? అంటే ఒకే టీంలో ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని నేనే మిక్స్ చేశా. మీ తాతలాగా నీకు కూడా ప్రిన్సిపల్స్ ఎక్కువ అనుకుంటా. మీరు రెడీ అంటే నెక్స్ట్ మినిట్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు. సరే